హాయ్ వ్యవసాయ మిత్రులందరికీ నమస్కారం. చెన్నై వెజిటబుల్ మార్కెట్ అప్డేట్కి స్వాగతం. నాటి స్థానిక వెజిటబుల్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుపోయే ముందు మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మన వీడియోస్ని అయితే చివరి వరకు చూడండి. అన్ని వెజిటబుల్ యొక్క ధరలు మనం తెలుసుకోగలం. అలాగే మన వీడియోస్కి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలండి. సో ముందుగా చిక్కుడు గురించి తెలుసుకుందాం. చిక్కుడు కిలో 25 నుంచి 45 రూపాయలు, ఆమ్లా కిలో 160 నుంచి 180 రూపాయలు, బేబీ కార్న్ కిలో 60 నుంచి 80 రూపాయలు, బీన్స్ కిలో 50 నుంచి 80 రూపాయలు, వైట్ బీన్స్ కిలో 40 నుంచి 50 రూపాయలు, బీట్రూట్ కిలో 20 నుంచి 30 రూపాయలు, కాకరకాయ కిలో 30 నుంచి 50 రూపాయలు, పల్లెం వంకాయ కిలో 15 నుంచి 45 రూపాయలు, దుబ్బ వంకాయ కిలో 30 నుంచి 45 రూపాయలు, గ్రీన్ వంకాయ 20 నుంచి 40 రూపాయలు, భుజాల వంకాయ 10 నుంచి 30 రూపాయలు, బటర్ బీన్స్ 50 నుంచి 90 రూపాయలు, క్యాబేజ్ 5 నుంచి 10 రూపాయలు, క్యాప్సికమ్ 40 నుంచి 50 రూపాయలు, క్యారెట్ 20 నుంచి 35 రూపాయలు, కాలీఫ్లవర్ 10 నుంచి 18 రూపాయలు, చోచో వంకాయ 15 నుంచి 20 రూపాయలు, గోడు చిక్కుడు 40 నుంచి 60 రూపాయలు, టెంకాయలు 30 నుంచి 50 రూపాయలు, దోసకాయ 30 నుంచి 35 రూపాయలు, స్వీట్ కార్న్ 15 నుంచి 20 రూపాయలు, డబుల్ బెంచ్ 100 నుంచి 150 రూపాయలు, మునక్కాయలు 30 నుంచి 60 రూపాయలు, వెల్లుల్లి 170 నుంచి 180 రూపాయలు, అల్లం 40 నుంచి 50 రూపాయలు, పచ్చి బఠానీ 90 నుంచి 120 రూపాయలు, పచ్చిమిర్చి 30 నుంచి 40 రూపాయలు, దొండకాయలు 10 నుంచి 20 రూపాయలు, బెండకాయ 20 నుంచి 40 రూపాయలు, పచ్చి మ్యాంగో 10 నుంచి 20 రూపాయలు, నూక్కల్ 15 నుంచి 20 రూపాయలు, ఆనియన్ 16 నుంచి 20 రూపాయలు, వైట్ ఆనియన్ 20 నుంచి 30 రూపాయలు, బీరకాయలు 20 నుంచి 30 రూపాయలు, బంగాళదుంప 16 నుంచి 20 రూపాయలు, స్వీట్ పొటాటో 20 నుంచి 23 రూపాయలు, ముల్లంగి 10 నుంచి 15 రూపాయలు, పొట్లకాయ 10 నుంచి 25 రూపాయలు, సొరకాయ 10 నుంచి 20 రూపాయలు, టమాటో 15 కేజీల బాక్స్ 300 నుంచి 350 రూపాయలు, అరటి పువ్వు 12 నుంచి 15 రూపాయలు, అరటి దుంప 15 నుంచి 18 రూపాయలు, తినే గుమ్మడికాయ 5 నుంచి 8 రూపాయలు, లెమన్ 100 నుంచి 150 రూపాయలు, పుదీనా ఒక కట్ట 5 నుంచి 10 రూపాయలు, కొత్తిమీర ఒక కట్ట 3 నుంచి 8 రూపాయలు, వరి వంకాయ 10 నుంచి 30 రూపాయలు. రైతులకి ముఖ్య గమనిక, మన వీడియోని చివరి దాకా చూసినందుకు ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలండి. అలాగే మేము చెప్పే ఈ రేట్స్ రైతుల యొక్క వెజిటేబుల్ తాజాదనం బట్టి రేట్స్ అనేవి మారుతూ ఉంటాయి. అది రైతులు ముఖ్యంగా గమనించుకోగలరు. అలాగే మార్కెట్ టు మార్కెట్ రేట్స్ అనేవి వేరే ఉంటాయండి. ఇది మీ అవగాహన కోసం మాత్రమే ఈ ప్రైజెస్ అనేవి చెప్తున్నామండి. సో దయచేసి అందరూ గమనించగలరని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.